దేవుని ప్రశస్ దేవుని ప్రశస్త నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. గత వారము మనము లీదియా అనే ఇంటిలో జరిగిన అద్భుతమైన సాక్ష్యాన్ని గురించి విన్నాము. ఈ యొక్క లిదియా అంటే లూదియా తెలుగులో రాయబడ్డది. ఆమె గురించి ఒక మాట ఏం రాయబడ్డంటే, లూదియా అనే మాటకు అర్థము బ్యూటిఫుల్ వన్. అంటే మంచి, చాలా అందగాతి, లేకుంటే చాలా బ్యూటిఫుల్ వన్. బ్యూటిఫుల్ అనేది ఆమె అందాన్ని బట్టి ఉండొచ్చు, లేకుంటే ఆమె హృదయాన్ని బట్టి ఉండొచ్చు. అయితే చాలా నోబుల్ వన్ అనే మీనింగ్ కూడా ఉంటుంది. అయితే ఇటువంటి మంచి స్త్రీ, బ్యూటిఫుల్ స్త్రీ, ఆమె అందంగా ఉండడమే కాదు, కానీ ఆమె దేవుని కోసం అంటే ఏదైనా అడాప్ట్ చేసే పరిస్థితిలో ఆమె ఉంది. అయితే ఆ ఫిలిప్పి పట్టణంలో దేవుడు పంపించినప్పుడు సమాజ మందిరములు లేవు. ఒకవేళ ఇంతకు ముందు మనం చూసుకుంటే వాళ్ళు ప్రతి ప్రాంతంలో, ఒకవేళ పాపు అనే ప్రాంతము, సలామిస్ అనే ప్రాంతము, లేకుంటే పిసిద్దియాలోని అంతియోకు, లేకుంటే ఎటువంటి ప్రాంతంలో వెళ్ళినప్పుడు సమాజ మందిరం ఉండేటి. అయితే ఈ ప్రాంతంలో సమాజ మందిరం లేదు అంటే కొంచెం అంటే అక్కడ యూదుల సంఖ్య తక్కువ ఉంది, లేకుంటే లేరు అని అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఆ ప్రాంతంలో అడుగు పెడితే వాక్యము చెప్పారు. పౌలు గారు, బర్నబా గారు, తిమోతి గారు, లూకా గారు కూడా ఉన్నారు. అయితే వాక్యము చెప్పారు, ఏక మనసుతో అంగీకరించేస్తే ఇప్పుడు వాక్యాన్ని అంగీకరించింది ఎవరు అంటే లూదియా. ఎందుకంటే హృదయము తెరిచాడు దేవుడు అని రాయబడ్డది. గత వారము మనం చూసాము, ఆమె హృదయమే తెరవలేదు, ఆమె దేవునికి తన ఇంటిని కూడా తెరిచేది. తన ఇంటినే తెరవలేదు, ఆమె పరిచర్యకు మార్గాన్ని ఓపెన్ చేసేది. మనం కూడా చాలా సార్లు మనము యేసు ప్రభుని అంగీకరిస్తాము, కానీ మన ఇల్లు, మన కుటుంబము, మన సమస్తము పరిచర్య కోసము మనం ఇవ్వము. అయితే ఎందుకు ఆమె ఇచ్చేదంటే ఆమెలో ఉన్న ఆమె యూరోప్ ఖండానికే మొట్టమొదటి ఒక విశ్వాసురాలుగా ఉండిపోయింది. ఇవాళ మనం లూదియా గురించి చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడు, రాయండి లూదియా, ఆమె సామాన్యురాలు కాదు. ఫిలిప్పి పట్టణంలో సంఘానికి ఒకవేళ స్టార్టింగ్ ఎక్కడైంది అని చెప్పుకోవాలంటే లూదియాని దాటిపోవడానికి వీలు లేదు. షీ వాజ్ ఎ ఫస్ట్ కాన్వర్ట్ ఇన్ దట్ ప్లేస్. అయితే ఆ ప్లేస్ లో ఆయన తరచుగా వాక్యము చెప్తున్నాడేమో, తరచుగా సువార్తను అంటే వాక్యంలో వారిని బలపరుస్తున్నారు. అయితే ఆ ఒక్క కుటుంబమే బలపరుస్తా ఉంటే, ఆ ప్రాంతానికి వెళ్తా ఉంటే, అప్పుడు ఒక అద్భుతం అయిన సంగతి జరిగింది. 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువు బ్రదర్. అపోస్తలుల కార్యము. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఇక్కడ రాయబడ్డది ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ప్రేయర్. అంటే ప్రాబబ్లీ వారు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి లూదియా ఇంటికి వెళ్తున్నారు, లేకుంటే లూదియా ఇంటి నుంచి బయటికి వెళ్ళి ప్రార్థన ఏకాంతంగా చెయ్యాలి, నలుగురం చేద్దామని వెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇది గమనిస్తా ఉన్నాడు. ఎవరు గమనిస్తున్నారు అంటే లోకము గమనిస్తా ఉంది. లోకము గమనించడమే కాదు, సాతాను గమనిస్తా ఉన్నాడు. ఎందుకండి లోకముకంతా లేని పట్టింపు ఆ పూతోను అనే దయ్యము పట్టిన చిన్నదానికి ఎందుకుంది అంటే ఆ చిన్నదాని లోపల సాతాను దూరి ఉన్నాడు. పూతోను అనే దయ్యము అంటే జనరల్ గా మనం మాట్లాడుకోనంటే పైథాన్ అంటే పాము అనే ఆ స్పిరిట్, పాము అనే ఆ దయ్యము చిన్నదాని లోపల ఉన్నది. ఉండి ఇప్పుడు పాము లేకుంటే ఆ అపవిత్రమైన ఆత్మ, లేకుంటే సాతాని యొక్క ఆత్మ ఏమి చెప్పగలదు అంటే భవిష్యత్తు గురించి చెప్పగలదు.
అమ్మా, కొన్ని విషయాలు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు గురించి చెప్పేది ఏంది? భవిష్యత్తు గురించి చెప్పినప్పుడు ఆ చెప్పే వ్యక్తికి దాని నుంచి ఏమైనా లాభాలు వస్తున్నాయి, దాని నుంచి ఏదన్నా ఆయన పొందుతున్నాడు అయితే తప్పకుండా అది దేవుని నుంచి వచ్చింది కాదు. అది ఏ మతమైనా కానివ్వండి, క్రైస్తవత్వము కూడా కానివ్వండి. ఒకవేళ ఆ దాని ద్వారా సొమ్ము గడించి, లేకుంటే సొమ్ము ఆయన పుట్టలో వేసుకొని ఆయన బ్యాంక్ అకౌంట్ లో వేసుకుంటున్నాడు ఆ ప్రవచనం ద్వారా. ఆ ప్రవచనము కరెక్టా అంటే కరెక్టే చెప్తున్నాడు. కానీ ఒకవేళ ఆ ప్రవచనంలో సంఘానికి ఏ మేలు జరగట్లేదు, వ్యక్తులకు ఏ మేలు జరగట్లేదు, కేవలము ఆయన డబ్బు సంపాదించాలని చేస్తే అది దేవుని గురించి వచ్చింది కాదు. చూద్దాము లేవి కాండము. యేసు ప్రభు వాళ్ళు ఆయన అంటే ధర్మశాస్త్రంలో ముందే, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ముందే ఒక మాట రాయిపించారు. లేవి కాండము 19వ అధ్యాయము 31వ వచనం. లేవి కాండము 19:31. కర్ణపిచాచి గలవారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెతికి వారి వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. దేవుడు చెప్పాడు, సోద చెప్పేవారు ఇటువంటి ఫ్యూచర్ టోల్డ్ వాళ్ళు ఉంటారు. అప్పట్లో ఉన్నారు, ఇప్పట్లో ఉంటారు. భవిష్యత్తు చెప్తారా అంటే చెప్తారండి, తప్పకుండా చెప్తారు. కానీ వారి ఇంటెన్షన్ ఏంది తెలుసా? డబ్బులు సంపాదించాలి. వారి ఇంటెన్షన్ ఏది తెలుసా? ఇప్పుడు మనము ఒకవేళ ప్రవచనం చెప్పి ఏ ఎక్స్పెక్టేషన్ తోని వాళ్ళని పంపించేస్తే అది ప్రాబబ్లీ దేవుని దగ్గరికి నుంచి ఉంటుంది. సోదెగాని దగ్గరికి వెళ్ళి, లేకుంటే దయ్యాల పిశాసు వాళ్ళ దగ్గర పెట్టి వాడు ఏమంటాడు అంటే, ఫస్ట్ ఇంత అమౌంట్ కట్టండి, మీ గురించి మేము అది చేస్తాము, ఇది చేస్తాము. ఇది సాతాను చెప్పగలడా ఫ్యూచర్ ని అంటే చెప్పగలడు. బైబిల్ చెప్తా ఉంది. ఆమె ఫ్యూచర్ ని చెప్తా ఉంది. ఆ చిన్నది మంచిదే, దాసురాలు. ఆ చిన్నదానికి తల్లైనా తండ్రైనా లేకపోవచ్చు. ఒక దాసురాలుగా కొనుక్కొచ్చారు. దయ్యము పట్టాది ఆమెకి. ఆ దయ్యం ద్వారా ఓనరు ఆమె ఫ్యూచర్ టెల్ చెప్తున్నప్పుడు సంపాదించుకుంటున్నాడండి. ఆయన సంపాదించుకుంటున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏం రాపిచ్చారంటే, పౌలుని వినండి, పౌలు గారు ఆమెని ఆపారా అన్నట్టుంటే కాదు. ఆమె 17వ వచనం చదవండి. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఈ ప్రజలు ఎవరంట? దేవదాసులు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు అంటే సాతాను చెప్తున్నాడు. వారికి తెలుసు. ఉట్టి పౌలునే చెప్తున్నాడా? పౌలును మేమును అని ఉంది అక్కడ మాట. ఉందా బ్రదర్? పౌలును మమ్మును వెంబడించి అంటే నలుగురు ఉన్నారండి. ఇప్పుడు పౌలు గారు ఒకవేళ మంచి సేవకుడు అనుకుందాము. పౌలు గారి ఎంబడి ఒక ప్రవక్త ఉన్నాడు, శీల గారు, ఆయన ప్రవక్త, ఆయన కూడా గొప్ప సేవకుడు అనుకుందాం. వాట్ అబౌట్ తిమోతి అండ్ వాట్ అబౌట్ లూకా? లూకా ఒక వైద్యుడండి. తిమోతి అప్పుడే సేవలు వచ్చాడు. దయ్యాలు ఆయనకు కూడా గుర్తుపడుతున్నాయి అంటే గుర్తుపడుతున్నాయి. మరి దయ్యాలు చెప్తూ వెళ్తున్నాయి. ఎందుకంటే వీరందరూ ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టారు. వీళ్ళందరూ ఒక్క మనసుతోనే మొదలు పెట్టారు. దేవుడు చెప్పాడు, ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు, ఈ ప్రాంతానికి వెళ్ళండి. త్రోయలో వెలిచినాక దేవుడు మార్గము చూపెట్టాడు. ఒక వ్యక్తి వచ్చి వెళ్ళండి అంటే వెళ్ళారు. ఒకటే మనసుతోని సహోదరులు ఐక్యంగా ఉండడము మనోహరము అని బైబిల్ చెప్తా ఉంది. ఐక్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న మొదలుపెట్టిన వారు దయ్యాలు భయపడవా? విభజించి ఉంటే భయపడతాయి. ఎందుకంటే వీళ్ళలో మా ఆత్మ ఉంది, ఏకాత్మ లేదు. దేవుడు ఎవరు అంటే, దేవుడు ఇగో ఒక ఆత్మ కలిగిన వ్యక్తి అంటే దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే. వారికే యూనిటీ ఉంది.
దేవుణ్ణి వెంబడించే మనము యూనిటీగా ఉండనీకి వీలు కాదా? ఉండాలే. ఒకవేళ డివైడ్ అయిన వారు ఏ ఆత్మ ఉంటుంది అంటే దయ్యపు ఆత్మ. అందుకనే సాతానుకు వారి పేర్లు తెలుసు. వీరు సామాన్య ప్రజలు కాదు. పౌలు గారిని ఒకవేళ పక్కకు పెడితే, ప్రవక్త అయిన శీలాని పక్కకు పెడితే వీళ్ళిద్దరు సామాన్యులే కదా, కానీ దేవుని నామంలో వెళ్తున్నారు. దేవుని కోసం తెగించి ఏమో చెయ్యాలని వెళ్తున్నారు. కాబట్టి సాతానికి తెలుసు వీరు సామాన్యులు కాదు. మనం ఒకవేళ పరిచర్యలో ఒకవేళ కీబోర్డ్ కొట్టడానికి వెళ్ళినా, పరిచర్యలో మనం పాటలు పాడడానికి వెళ్ళినా, పరిచర్యలో ఒకవేళ ఏదన్నా చిన్న ప్లేస్ మనకిస్తే సాక్ష్యము చెప్పడానికి వెళ్ళినా, ఏ పరిచర్యలో ప్రార్థన పూర్వకంగా ఒక మనసుతోనే వెళ్తే దయ్యాలు భయపడడానికి అవకాశం ఉంది. దయ్యము భయపడి ఏమంటున్నా అంటే వీరు సర్వోన్నతమైన దేవుని పిల్లలు, the servant of the most high God. మనుషులు అక్కడ చెప్పటలేదు, సాక్షాత్తు దయ్యాలే చెప్తున్నాయి. అయితే పౌలు గారికి ఇది విని 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 ఇప్పుడు తప్పేం చెప్పాదండి ఆమె? తప్పు ఏం చెప్పలేదు. సర్వోన్నతమైన దేవుని బిడ్డలు అని చెప్తా ఉంటే తప్పేముంది? పౌలు చదవండి ఒకసారి 18వ వచనం చదవండి. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆ సాతాను లేకుంటే చిన్న బిడ్డ తప్పేం మాట్లాడలేదు. వీళ్ళు సర్వోన్నతమైన దేవుని పిల్లలు, లేకుంటే ఆయన ఒక సర్వెంట్ అంటే తప్పేం లేదు. నాలాంటి అంటే చూసావా, ఏ ఊరికి పోయినా నా గురించి ఎట్లా మాట్లాడుకుంటున్నామని, కానీ ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తిని ఇగో సాతాంది ఒక స్ట్రాటజీ ఏంటంటే సార్, ప్రేజ్ చేసి పడేయడము. ఎందుకంటే అది కూడా ఫస్ట్ ప్రేజ్ చేసి తర్వాత గర్వం వచ్చింది, కింద పడేయబడ్డది. సాతాను ఫస్ట్ ఏం చేస్తుంది తెలుసా? అనా మస్తు చెప్తున్నావు అన్న వాక్యము. సాతాను ఏం చెప్తాడు తెలుసా? చెల్లే మస్తు పాడుతున్నావు పాటలు. తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అటువంటి చేస్తూ మనలో ఏమొస్తుంది తెలుసా? ఆత్మీయ గర్వం వస్తుంది. ఎవరు మాట్లాడుతున్నా, అక్క నువ్వు గొప్ప అక్క, మస్తు చేస్తున్నావు అక్క పరిచర్య. ఇగో దీన సేవకులు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా పొగడడానికి ఇష్టపడొద్దు. ఒక సేవకుడు ఏం చేసేవాడు తెలుసా? ప్రార్థన చేసి వాక్యము చెప్పాక ఆ ఆల్టర్ కాల్ ఇచ్చి ప్రార్థన చేసే వరకు తర్వాత ఆయన కనబడేవాడు కాదు. అందరు వచ్చి ఆ పాస్టర్ గారిని కలవాలనుకుంటే కనబడడు ఆయన. ఆయన అంటాడు, నేను కనబడితే దేవుడు కనబడడు. మహిమంతా నేనే తీసుకొని పోతే దేవుడు కనబడడండి అని వాళ్ళు మరుగైపోయారు. ఇంతకు ముందు మీరు ఈ జనరేషన్, ఇంతకు ముందు ఇగో మక్సింగ్ గారే గాని, ఎస్సన గారే గాని వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏ మనుషులతోని పొగడడానికి ఇష్టపడలేదు. ఇప్పటి జనరేషన్ లో చూడండి మీరు ఈ యొక్క డిఫరెన్స్ చూడాలి. ఎక్కడ చూసినా వాళ్ళ పెద్ద పెద్ద బ్యానర్లు కనిపిస్తాయి. లోకం ఎప్పుడైనా ఇగో ఇంటర్నేషనల్ స్పీకర్ అని పేరు పెట్టుకోవాలని ఆశపడుతున్నారు. అక్కడ ఇంటర్నేషనల్ స్పీకర్ అయినప్పటికీ వాళ్ళు, నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్, నువ్వు దేవుని సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే నోర్మొయ్యి, నాకు తెలుసు వాట్ ఐ యామ్ అని దయ్యాల ముఖము, మనుషుల ముఖాలు కూడా విసుకుపడి నోర్లు మూపెచ్చి దయ్యాలని, ఆ మాట ఏముంది? విసుకుపడి ఉందా ఆ మాట? వ్యాకులపడి అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడ్డాడు అంట. అంటే ఆయనకి ఇష్టము కాలేదు అది. వ్యాకులపడి ఆయన అన్నాడు, వెళ్ళు దయ్యమా, బయటికి వెళ్ళు దయ్యమా, బయటికి వెళ్ళు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఏలయనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్లను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.
చాలు బ్రదర్. ఇప్పుడు ఒక మాటను చదువుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి దే దేవుని దేవుని పేరుతో డబ్బులు ఒకవేళ గణిస్తా ఉంటే, లేక ఫ్యూచర్ చెప్పి డబ్బులు అంటే దండుకుంటా ఉంటే, ఫ్యూచర్ చెప్తాము రాండి. ఇప్పట్లో అలా లేదు. క్రిస్టియన్‌డమ్‌లో ఇప్పట్లో ఎలా ఉందంటే, మీ భవిష్యత్తును చెప్తాము. ఇగో మీ ఇంట్లో అది జరుగుతుంది. నిజాలేనా చెప్పేటి అంటే నిజాలు ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తికి దాని ద్వారా ఏ మేలు కలగదండి. గుండెకు గుచ్చుకునేది దేవుని వాక్యము. ఇది సుత్తి చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటదంటే, చెవులలో పెట్టి ఎవరికైనా ఇష్టం ఉంటది. ఎవరికన్నా ఇష్టం ఉంటది. అయితే ఇట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుణ్ణి అమ్ముకుంటారు. ఈ వ్యక్తి కూడా ఈయన అన్యుడి విషయాన్ని పక్కకు పెట్టండి. ఈయనకు కోపం ఎందుకు వచ్చింది తెలుసా? చదవండి బ్రదర్. కంటిన్యూ చదవండి. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు. అది ఆ వచనం కాదు, సారీ. ఆ 16వ అధ్యాయం నుంచి కంటిన్యూ చేయండి. ఆమె యజమానులు 19వ వచనం నుంచి చదవండి. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఆమె యజమాని అని ఉందా, యజమానులు అని ఉందా? యజమానులు అంటే ఆ చిన్న బిడ్డని ఎంతగా వాడుకున్నారు. ఒక్క ఓనర్ కాదు, ఒక్కొక్కంటే ఎక్కువ ఓనర్ ఉన్నారు. చిన్న బిడ్డని బానిసత్వంలో ఉందండి. ఆమె విడిపించబడాలే, కానీ ఎవ్వరికి ఆ బాధ లేదు. ఆ చిన్న బిడ్డ అట్లా బాధపడతా ఉంటే అందరికి ఏముంది తెలుసా? ఎట్లా పైసలు సంపాదించాలి. దేవుని అమ్ముకున్న వారు ఒక ఫ్యూచర్ చెప్పి ఒకవేళ చేసుకుంటే దేవుణ్ణి అమ్ముకునే వాళ్ళు అండి వీళ్ళు. కంసాలులు ఏదైనా దేమేత్రి అని దేవతని అమ్ముకుని పైసలు సంపాదిస్తున్నారంటే ఇంతకు ముందు చదువుకున్నాం మనం. వాళ్ళు అంటే అన్యులు. ఎఫెసి పట్టణంలో అన్యులు వాళ్ళకు తెలియదు. వాళ్ళకు అదే దేవతను అనుకొని ఎఫెసి పట్టణంలో ఒక బొమ్మల్లాగా చేసుకొని దేమేత్రి అని ఆ బొమ్మలు కంసాలు చేసుకొని ఎండియో బంగారము చేసి అమ్మి పైసలు సంపాదించుకు దేవుళ్ళని అమ్మి దేవతలను అమ్మి పైసలు సంపాదించుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ క్రిస్టియానిటీ? క్రైస్తవులు ఎందుకండి దేవుని అమ్మి పైసలు సంపాదిస్తున్నారు? వాక్యము సూటిగా చెప్పి రక్షణలో చెప్పడం చేతగాక ఇగో దేవుడిచ్చిన వరమైనా కానివ్వండి, దయ్యము పట్టిన సాతాను అయినా కానివ్వండి, ఈ చిన్నదాన్ని, ఈ చిన్న చిన్న ఆకర్షణని తీసుకొని ఏం చేస్తున్నారు అంటే పైసలు దండుకుంటున్నారు. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 Timothy chapter 6 verse 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష, పైసలి ఒక ఆశ మనల్ని పరలోకం నుంచి దూరము చేస్తుంది. ఇంకొక మాట చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 3-4 వచనం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయము 3-4 వచనం. Second Peter chapter 2 verse 3 and 4. మ్యూట్లో. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు చదవమంటారన్న ఒక్క మాట చదవండి. అది కూడా
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలనే దేవుడు వదలలేదండి. కల్పనా కథలు చెప్తూ, టైం పాస్ చేస్తూ, దేవుని సన్నిధి నుంచి ఏదో ప్రాఫెసీ చేస్తూ, వాళ్ళు పైసలు సంపాదించుకో, సో కాల్డ్ పెద్ద పాస్టర్లు, సో కాల్డ్ మినిస్టర్స్ ఆఫ్ గాడ్, సో కాల్డ్ లేకుంటే డబ్బులు ఏదో ఇయ్యండి బ్యాంక్ బ్యాలెన్స్ ను చూపెడుతూ ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు. పెట్టేదేమో ఆన్లైన్ ఫాస్టింగ్. నువ్వు ఉన్న దగ్గరే ఉన్నావు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు. ఉన్న దగ్గరే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నావు. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ చేస్తూ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు బయటికి కష్టపడలేదు కూడా, ఇక్కడ ఇంట్లో ఉండలేదు కూడా. ఇంట్లో ఒక దగ్గర కూర్చొని ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ నీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎందుకండి స్క్రోల్ అవుతుంది కింద? వై? మనము దేవుని మీద ఆధారపడడం మర్చిపోయామా? మనము ఆ సోదె చెప్పేవారు లాగా లేమా? కల్పనా కథలు చెప్తున్నారు. వాక్యము సూటిగా చెప్పి సుత్తి లేకుండా చెప్తే గుండెకి కుచ్చుకుంటే నా సంఘానికి ఎవరు రారు, లేకుంటే ఆ వాక్యము మీకు ఇష్టం లేదనుకుంటే మనము దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం మేము. అయితే పౌలుని శీలాని ఇగో రోమియోలు వచ్చి వాళ్ళ మీద వేసినప్పుడు వారిని మెజిస్ట్రేట్ ముందు నిలబడి ఏం చేశారు తెలుసా? మెత్తగా కొట్టారండి. మామూలుగా కొట్టలేదు, రాడ్లతో కొట్టారు. ఒక మాటను చదవండి, 22వ వచనం, 21 చదువు, 22 కూడా. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. ఇంకో మాట కూడా చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. వారిని బెత్తముతోని, ఇంగ్లీష్ బైబిల్లో రాడ్స్ తో కొట్టి వాళ్ళు దే స్ట్రిప్డ్ హిమ్ అనుండి అండ్ త్రో ఇన్ ద ప్రిజన్. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు ఆలోచించాలి. వారు సొంతంగా వెళ్ళారా? వారు సొంతంగా ఫిలిపి పట్టణానికి వెళ్ళారా? దేవుడే కదా పంపించాడు. దేవుడే కదా మార్గము సరళం చేశాడు. మరి దెబ్బలు తిన్నప్పుడు దేవుడు ఎందుకండి ఆపలేదు? దెబ్బలు తిన్నారు, రాడ్లతో తిన్నారు, రక్తాలు కారిపోతున్నాయి, ఇగో వాళ్ళు ఈపులు పలిగాయి, వాళ్ళు మస్తుగా దెబ్బలు తిన్నారు. చెరసాలలో వేసారండి దేవుని ప్రియ బిడ్డలని. దేవుడు ఎందుకు గమ్మునున్నాడు? నేను దేవుని నమ్ముకుంటున్నానండి, దేవుని చిత్తంలో ఉన్నానండి, నాకు శ్రమలు వస్తుంటే దేవుడు చూస్తలేడా అంటే చూస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. గాడ్స్ ప్లాన్ ఈజ్ టు సెండ్ దెమ్ ఫిలిపి. వారు దెబ్బలు తిన్నారు అని చెప్పలేదు. దేవుడు ఉద్దేశము నెరవేర్చబడాలి, వారి జీవితంలో కొంతమందిని రక్షించాలి అనే ఆలోచన ఉంది. గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్స్ ప్లాన్. మనం ఏమనుకుంటాం తెలుసా? దేవుడు నన్ను ఇట్లా సంరక్షించాలి, దేవుడు ఇగో నాకు ఈ ఉద్యోగం ఇచ్చేయాలి, ఉద్యోగం కాగానే దేవుడు నాకు అందమైన అమ్మాయిని ఇచ్చి చూపెట్టాలి, అందమైన అమ్మాయి ఇవ్వగానే దేవుడు నాకు మంచి 2 పిల్లల్ని ఇవ్వాలి, మంచి 2 పిల్లల్ని ఇచ్చినాక దేవుడు నాకు మంచి ఉద్యోగం అంటే మంచి ఇల్లుని ఇవ్వాలి, ఇల్లు కొనగానే దేవుడు నాకు మంచి కార్ ఇవ్వాలి, దేవుడు నాకు మంచి సఫోస్టికేటెడ్ లైఫ్ ఇవ్వాలి. బా దేవుడు గొప్పోడండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్తావా? అది చెప్తావా? అది నీ చిత్తము, దేవుని చిత్తము కాదు. అర్థం చేసుకో బిడ్డ. పౌలు గారి చిత్తం ఏం తెలుసా? ఒకవేళ దౌలు గారి చిత్తము, బర్నబా గారి చిత్తము
లేకుంటే శీలా గారి చిత్తం ఉంటే శీలా గారు జెరూసలేం పట్టణంలోనే ఉండేవాడు. పౌలు గారి చిత్తము మంచి సఫిస్టికేటెడ్ లైఫ్ అంటే కానుకలు వస్తే అంత్యోక సంఘానికే కట్టుబడి ఉండేవాడు. కానీ దేవుని చిత్తం ఏందో తెలుసుకొని దేవుడు వెళ్ళుమంటే కష్టమైన నష్టమైన దేవుని కోసము పోరాడి దేవుని కోసం వెళ్ళి దేవుని సువార్తను చెప్తా ఉంటే తన్నులు తిన్నాడండి. మామూలుగా కాదు, రాడ్లతో కొట్టారు, రక్తము చర్మము పగిలిపోయేదేమో, కుట్లేసే పరిస్థితి ఉందేమో, వి డు నాట్ నో. ఎంత సింపుల్ గా రాశారు లూకా గారు. రాడ్లతో నేస్తే ఎముకలు కూడా ఇరిగే పరిస్థితి ఉంది. తోలు లేసి వస్తాదండి, చర్మాలు వలిగిపోతాయి, రక్తము కారిపోతా ఉంటే ఆ పరిస్థితుల్లో జైల్లో కూర్చుంటే నాలాంటోడైతే అమ్మా అయ్యా దరిద్రులు ఇంతగా కొట్టారు నన్ను, చచ్చిపోడు, వీళ్ళని తీసుకుపోయి సమాధి చెయ్య, వీళ్ళు ఎప్పుడు వీళ్ళ చేతులు ఇరిగిపోను అని తిట్టుకునేవారమేమో మనము. దేవుడు ఉంటే ఆయన చూస్తలేడా, దేవుడు నన్ను కాపాడలేడా అని ప్రార్థన చేసేవాడేమో నాలాంటి వాడు. బట్ సీ ద బ్యూటీ ఆఫ్ ద రియల్ క్రిస్టియన్. Whatever the circumstances, they are praising God. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుని నామంలో పాటలు పాడుతున్నారు. పాటలు వస్తాయా అండి? పాటలు కూడా ఏ పాటలు అంటే సువార్తతో కూడిన పాటలు. నీకు ఇష్టం వచ్చిన జింగ్ బ్యాంగ్ మ్యూజిక్ లో పాటలు కాదు. ఈ జనరేషన్ లో పాటలు పాడమంటే పాటలు తక్కువ, అర్థము తక్కువ, మ్యూజికే ఎక్కువ ఉంటుంది బ్యాండ్స్లలో. బట్ సి ఒక మాట ఏముందంటే, వారు చెరసాలలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ దగ్గర బోండంలో అంటే చెరసాలలోని దాని కట్టదానితోని కాళ్ళతోని వాళ్ళు తాళం వేసుకొని పాటలు పాడుతూ ఉంటే బైబిల్ చెప్తా ఉంది, వీళ్ళు పాడుతా ఉంటే చెరలో ఉన్నవారు వింటా ఉన్నారంట. ఎంత వినసంపుగా వాడుతున్నారు. చదవండి బ్రదర్, ఆ మాట 25వ వచనం ఉంటుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఆగండి, ఖైదీలు వింటున్నారా లేదా? వారి పాటలు వినేలాగున్నాయి, వారి పాటలు దేవుని మహిమపరిచేలాగున్నాయి, వారి పాటలో సువార్త ఉంది, వారి పాటలో దేవుని గొప్పతనం ఉన్నాయి, వారి పాటలో కొంతమంది ఒక ఆయన నేను విన్నాను, ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, అన్నా నేను 900 పాటలు రాశానన్నా అన్నమాట. ఆ పాస్టర్ అంటుంటాడు, దేనికోసం రాశావు? ఆ పాటలు రాసావు, అవి హిట్ కాలేదు, ఇంకొక పాట రాస్తున్నావు. ఆ పాటలు రాసి క్యాసెట్లు చేసి అమ్ముకుంటే 10,000, 20,000, 30,000 వస్తాయని పాటలు రాస్తున్నావు. యేసన్న గారు గట్టిగా ఒక 50 నుంచి 60, 70 పాటలు రాస్తుంటారు. ప్రతి సంఘాలలో, ప్రతి ప్రాంతంలో ఆయన పాట వినడానికి కారణం ఏం తెలుసా? ఆయన దేవుని ఆత్మతో నుండి పాటలు రాస్తాడు, ఆత్మతో నుండి రాస్తాడు. ఆ పాటలు హృదయాన్ని కదిలిస్తాయండి. ఆ పాటలు మనల్ని ఈ దేవుని వాక్యములాగా గుండెలో కుచ్చుకొని మన కళ్ళ నుంచి నీరు తెప్పిస్తాయండి. పాటల ద్వారా రక్షణ పొందిన వారు వేల లక్షల మంది ఉన్నారు. వారు పాటలు పాడుతూ ఉంటే చెరసాలలో వింటున్నారు. అప్పుడే ఒక పెద్ద భూకంపము కలిగింది, చెరసాల తలుపులు తెగిపోయాయి. ఇగో చెరసాల బయట ఏమో జైలర్ ఉన్నాడు, చెరసాల తలుపు వెళ్ళిపోయి ఆయన మొత్తము పెద్ద భూకంపం లాగా తలుపులు అన్ని తెగిపోయి పెద్దగా సప్పుడు వస్తా ఉంటే ఇప్పుడు జైలర్ అనుకుంటున్నాడు చచ్చిపోవాలిగా, ఎందుకంటే నన్ను ఎట్లయినా చంపుతారు రోమీలు, వీళ్ళందరినీ పంపించేశాను, లేకుంటే వీళ్ళందరినీ పాడిపోయారని ఎట్టన నేనే ముందు వాళ్ళు శిక్ష ఇయ్యక ముందే నేనే చచ్చిపోతా అని, చచ్చిపోక ముందు ఆయన చచ్చిపోతున్నారని ఆయనకు తెలిసిందే.
పౌలు గారు లోపల ఉండే ఏమంటున్నారు తెలుసా? నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పలేదు. నో, బైబిల్ డజంట్ సే దట్. పౌలు గారు, శీల గారు క్రిస్టియన్స్, వాళ్ళు పారిపోరు. దేవుని చిత్తంలో ఉన్నారు. వాట్ అబౌట్ అదర్స్? ఆయన చెప్పిన మాట ఏం తెలుసా? పౌల్ షౌటెడ్, నిన్ను మీరు బాధ పెట్టుకోవద్దు, మేము అందరము ఇక్కడే ఉన్నాము. వాట్ డస్ ఇట్ మీన్? 28వ వచనం చదవండి. 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. దొంగలకు ఏందండి పారిపోకుండా ఉన్నారు? దొంగలు ఎట్లాంటి వాళ్ళు జీవితకాలం కష్టపడేదే పారిపోవడానికి. ఎప్పుడు బయటపడదామా, ఎప్పుడు చెరసాల తలుపు. అటువంటి దొంగలు చెరసాల తలుపులు తెగిపోయి విరిగిపోయినప్పుడు పారిపోలేదు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల ప్రయాసము దేవుడు వాళ్ళ హృదయాన్ని కలిచివేస్తాడేమో. దొంగలు పారిపోలేదు, పౌలు గారు ఉన్నారు. పాటలలో రక్షణ వచ్చింది. ఒక్క దొంగ కూడా ఏడ్చుకుంటా, ప్రతి దొంగ ఏడ్చుకుంటా చెరలో ఉండిపోయాడేమో. దేవా నీ చిత్తమైతే నన్ను రక్షించు, దేవా దేవా నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నువ్వు నిజమైతే విమోచకుడైతే నన్ను రక్షించు, నేను పాపి, నేను ఒప్పుకుంటున్నారేమో. చెరసాలలో బయటికి వచ్చి ఆయన సంతోషించాడు. ఆయన చాలా ఆనందించి ఆయన అంటున్నాడు, అయ్యా నేను రక్షించబడాలంటే ఏమి చేయాలి? చదవండి రోజులు ఆ మాట. 29-30 వచనం. అతడు దీపమును తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? పౌలు గారిని, శీలా గారిని ఈ జైలర్ అడుగుతున్నాడు, రక్షణ పొందాలంటే నేను ఏమి చెయ్యాలి? ఈయనకు ప్రశ్న ఏంది? నేనేం చెయ్యాలి? కానీ పౌలు గారు టార్గెట్ ఒక ఆయన మీద వేయలేదు, ఆయన ఇంటి మీద వేశారు. ఒక్కోరు కాదు ఈ రాత్రి రక్షించబడేది, కొంతమంది రక్షించబడాలి. అది ఉండాలని మన టార్గెట్. ఒక్క వ్యక్తి మీద కాదు, మనం అడుగు పెట్టినప్పుడల్లా ఆ కుటుంబాన్ని రక్షించాలి. రోషంగా మనం జీవించి వాక్యము పరిచయం చేసి మనం చెప్పి వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వారికి ఇయ్యడా? అద్భుతము చూసింది ఎవరు అంటే ఆయన జైలర్ ఒక్కడే. కానీ పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? చదవండి 31వ వచనం చదవండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. నువ్వును మీరును మీ ఇంటి వారికి రక్షణ కావాలి ఇప్పుడే. ఎప్పుడు సార్? సార్ ఎప్పుడు కావాలి రక్షణ? ఇప్పుడే పోయి తీసుకొని రా మీ కుటుంబాన్ని. సరే సార్, ఇంట్లో భార్య ఉందేమో, ఎంతమంది 2-3 పిల్లలు ఉంటే అందరినీ పట్టుకొని వచ్చాడు. ఇంట్లో అమ్మ ఉంటే అమ్మని పట్టుకొచ్చాడు, నాయన ఉంటే నాయనని పట్టుకొచ్చాడు. ఎంతమంది అయ్యారో వి డు నాట్ నో. ప్రాబబ్లీ సగటున ఒక 6-7 మందిని పట్టుకొచ్చాడు. అన్నాడు, అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి? మేమేం చెయ్యాలంటే వాక్యాన్ని వినిపించాడు వారికి. అక్కడ ఉంది, అట్ దట్ అవర్ ఆఫ్ నైట్ ద జైలర్ టుక్ దెమ్. అండ్ దానికన్నా ముందు ఉంది 33వ వచనం, 32వ వచనం చదవండి బ్రదర్. అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. దేవుని వాక్యము రక్తము కారిపోతా ఉంది, చర్మాలు పగిలిపోయి ఉంటాయి, నొప్పి బాధ ఉంటుంది. ఆ సమయంలో ఆయన కంటే కూడా, ఆ శరీరము కంటే కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆ నాయన వాళ్ళిద్దరూ ఆశపడుతుంటున్నారు. చూడండి వారి యొక్క పట్టుదల చూడండి. నా కట్లని కట్టండి, రక్తం గారు ఏడుంది, ఒక బట్టి ఏంటి, పట్టి ఏందా, నేను కట్టుకుంటానని మాట రాయబడలేదు అక్కడ. కుటుంబాన్ని పట్టుకరా, సువార్తని చెప్పారు. మేమేం చెయ్యాలంటే, మీరు బాప్తిజం తీసుకోవాలంటే నడవండి సార్ అని ఇమీడియట్ గా అప్పటిదప్పుడే వారికి ఎప్పుడు ఇచ్చాడు? మనము కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను మారు మనసు పొందాను,
అయ్యా నేను బాప్తిస్మం తీసుకోవాలంటే ఒక 2 నెలలు 3 నెలలు హాల్ట్ లో పెడతాను. వై? అవకాశం ఉంటే బాప్తిస్మం ఆయన సిద్ధపడి ఉంటే, ఆయన జీవితం మారుంటే ఇమీడియట్లీ, వై నాట్ ఇమీడియట్? బైబుల్ సేస్ ఇమీడియట్ గా ఇచ్చాడు. ఇథియోపియాలో ఉన్న నపంసకునికి ఫిలిప్పు ఇమీడియట్ గా ఇచ్చాడు. వై వి డిలే బాప్టిజం? ఒకవేళ దేవుని రాకడ ఆలస్యము ఒకవేళ వచ్చేస్తుంటే, లేకుంటే ఆయనే చనిపోయి ఉంటే ఎవరు దానికి లెక్క? సిద్ధపడ్డాడు బాప్తిజం తీసుకొని ఆలస్యం చేస్తే దేవుడు, లేకుంటే ఆ సంఘంలో ఉన్న పెద్ద ఆయనకి లెక్కను అడగడా? ఇమీడియట్ గా వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చాడు. అదే నైట్ లో అప్పుడు ఆ జైల్లోనే బాప్తిస్మం ఇచ్చి అప్పుడు వారి ఇంటికి వెళ్ళారంట. చదవండి. సార్ మేము ఇప్పుడు నూతన సృష్టి సార్, నా ఇంటికి వస్తారా? కొంచెం భోజనము విందు చేసుకొని, అయ్యా మీరు దెబ్బలు తిన్నారు చాలా, అయ్యా రండి ప్లీజ్. ఏ జైలర్ అయితే ఈయనని కొట్టాడో, లేకుంటే ఆ జైల్లో కొట్టాడో, లేకుంటే కొట్టలేదో వి డు నాట్ నో, బాధపడ్డాడు, అదే జైలర్ ఇప్పుడు ఏమంటున్నాడంటే రండి సార్ మా ఇంటికి. చదవండి బ్రదర్ 34 వచ్చింది. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇంటి ఏముందంట బ్రదర్? భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. 33వ వచనం చదవండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అదే రాత్రి బాప్తిస్మం పొందారు. అప్పుడు వాళ్ళ గాయాలు కట్టబడ్డాయా బ్రదర్? ముందే కట్టబడ్డాయా? ముందే కట్టబడ్డాయి. వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ వాక్యము చెప్పడం ఆలస్యమైందా? కాలేదు. అదే రాత్రి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు గాయాలు కట్టి అప్పుడు నీళ్ళలో దించి బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత ఫెలోషిప్ జరిగేది. తిన్నాక ఇప్పుడు పౌలు గారు, శీల గారు మళ్ళీ ఇంటికి వచ్చి, మళ్ళీ జైల్లో వచ్చి ఎప్పటిలాగానే వాళ్ళు జైల్లో ఉండిపోయారు. ఇది సపోజ్ ఎంత నైట్ జరిగిందో, సపోజ్ 11 o'clock కొట్టారేమో, వాక్యము వాళ్ళు పాటలు పాడారు, ఇదంతా 2-3 గంటల్లోనే జరిగిపోయాది. ఇప్పుడు ఏం తెలియనట్టు పౌలు శీల గారు వచ్చి జైల్లో కూర్చున్నారు. చూడండి, మనము దెబ్బలు తిన్నందుకు కొంతమంది రక్షించబడలేదా? ఆయనకు స్వరూపమైన లేదు, ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన నోటి మీద ఉమ్మి వేశారు, ఆయన గడ్డాన్ని పెరికారు, ఆయన బల్లెపు ఆయన పుచ్చారు, ఇగో ఆయన చేతులకు కాళ్ళకు మేకులు ఇచ్చారు, ఆయన మాంసపు ముద్దగా చేశారు. ఎవరి కోసం తెలుసా? నీకోసం, నా కోసం. దేవుని చిత్తాన్ని ఆ శ్రమల గుండా వెళ్ళాడు కాబట్టి ఇవాళ మనము రక్షణని ఆనందిస్తున్నాం. If you and we not go to some trials, and how can we save people? మనం ఎట్లా అండి ప్రజలని రక్షించగలము? సేఫ్ జోన్ లో ఉండి అదే జాబ్స్ చేసుకుంటా, నువ్వు ఒక అడుగు కూడా బయట వేయకుండా నువ్వు అలా స్థితిలోనే ఉండి, దేవుడు నన్ను రక్షించాలే, నా పెద్దమ్మకు సువార్తనే చెప్పలేదు, నువ్వు రక్షించాలి అని చెప్తున్నావు. సిగ్గా? ఆయన నోట్లో అంటే ఆ ముఖం మీద ఉంచారండి, నీ ముఖంలో ఉంచితే కూడా నువ్వు తుడుచుకొని చెప్పు, అమ్మా నా దేవుడే ఉంచిపించుకున్నాడు, నేను గొప్పదాన్ని కాదు. భయపడుతున్నావా? నిన్ను ఎంకరేజ్ చేయడానికి మాట చెప్తున్నాను. పౌలు శీల గారిని బెత్తాలతంటే రాడ్స్ తో కొట్టి వాళ్ళు ఆ కష్టము కంటే కూడా వాళ్ళు రక్షించారు కుటుంబాన్ని, అదే గొప్పది అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ నెక్స్ట్ డే దేవుడు కార్యం చేస్తాడు. మెజిస్ట్రేట్ చెప్తున్నాడు, అయ్యా మెజిస్ట్రేట్ కి ఎందుకు ఆ మనసు వచ్చింది? వి డు నాట్ నో. గాడ్ ఈస్ వర్కింగ్. సడన్ గా మెజిస్ట్రేట్ చెప్తున్నాడు, అయ్యా వాళ్ళని రిలీజ్ చేసేయండి.
అయ్యో నిన్న జైలు వేసావు కదా సారు, మళ్ళీ రిలీజ్ చేయంటే అది దేవుని కార్యం. కానీ పౌలు గారికి మంచి పట్టుంది దేవుని వాక్యం మీద, సొసైటీ మీద కూడా. ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఒక రోమియుని విచారణ చేయకుండా కొట్టొచ్చా అని చెప్తే రోమా అధికారులకు చెమటలు పట్టాయండి. ఆయన రోమియుడా, రోమియులని విచారణ చేయకుండా కొట్టొద్దు, అటువంటి వారిని మేము కొట్టామా, ఇప్పుడు మాకు ఎట్టుంటుందా పరిస్థితి అని భయపడుకొని జడ్జి అంటే హైకోర్టే, ఇప్పుడు ఈయన హైకోర్టులో నిలబడడం కాదు, ఈయన సుప్రీంకోర్టులో నిలబడడం కాదు, హైకోర్టే ఈయన దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ సార్ వేడుకుంటున్నారంట. చదవండి 38 verse. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొనిరి. వారిని ఎవరెవరిని బతిమలాడాలి యాక్చువల్గా? ఖైదీలు న్యాయాధిపతిని న్యాయపతులను బతిమలాడ. దేవుని చిత్తంలో లేకపోతే అలా జరుగుతుంది. వీరు దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి దేవుడే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకొని వచ్చారు. ఎట్లయితే బాధ పెట్టారో అదే మర్యాదగా లోకమంతా చూచేలాగున వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు లేకుంటే కొదమ సింహము పిల్లలు అన్నట్లు బయటికి అడుగు వేస్తా ఉంటే వాళ్ళు మర్యాదగా వండుకొని సార్ తప్పైంది అన్నట్లు చేయి జోడించి వారు బయటికి తీసుకొని వస్తున్నారు. అందరి ముందు కొట్టావు, అందరి ముందు అవమానం జరిగింది, అందరి ముందు దేవుడు ఘనతను తీసుకొని ఇస్తాడు. నమ్మకంగా ఉంటాడు. వారు బయటికి వచ్చాక ఇప్పుడు లూదియా ఇంటికి వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని ఎంకరేజ్ చేయాలండి? జనరల్ గా ఎవరు బాధలు ఉన్నారు, ఎవరు మంచి స్థితిలో ఉన్నారు? పౌలు గారిని, శీల గారిని గాయాలు చూసి తుడుచుకుంటా సార్ పోనీయండి సార్, అయ్యో వీళ్ళు ఇంత క్రూరులా, ఇంత దుర్మార్గులా, మిమ్మల్ని కొట్టారా సార్, వీళ్ళ కోసం ప్రార్థన చేయాలి సార్ అని చెప్పాలి. కానీ బైబుల్ సేస్ దే హూ Paul and Silas encouraged them. Encouraged whom? Encouraged Lydia, encouraged the jailer's family and all. ఎవరైతే రక్షణలో వచ్చారు. చదివి మనం ముగింపులోకి వెళ్దాం. 40 వచనం చదవండి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఆదరించారా? ఆదరించారు. పౌలు గారు, శీల గారు, అలాగనే తిమోతి గారు, లూకా గారు వారిని ఆదరించారండి. See, if we are a child of God, whatever the situation we are going through, ఎటువంటి సిచ్యువేషన్ కూడా మనం వెళ్ళినప్పటికీ మనం వేరొళ్ళకి నీ యొక్క సమస్యలు బయట చెప్పుకోకు. ఎన్ని సమస్యలు నీకు ఉన్నా నీ గుండెలో దాచుకొని నవ్వుతూ వేరొల్ని ఆదరించు. అది అండి ట్రూ క్రిస్టియన్. అక్క నీకు తెలుసా, మా అత్త నన్ను ఎంత బాధ పెట్టింది. అత్త ఇగో, అయ్యా అమ్మా ఇగో నా భర్త మంచోడు కాదండి, నన్ను బాధ పెడుతున్నాడు. ఇగో నా తోటి కోడలు మంచిది కాదు, గలీజ్ది. ఎప్పుడు ఈ మాటలు మాట్లాడడానికి పిలవలే దేవుడు. ఎన్ని శ్రమలు ఓర్చుకొని దేవుని కోసము సాక్షిగా ఉండగలవా? Can you encourage people? Yes, though you are going through difficulties, but can you encourage somebody around you so that God will turn that into your testimony? దేవుడు దాన్ని సాక్ష్యంగా మార్చుకోవాలంటే నీ గుండెలో బాధను దాచుకొని ఇతరులని ఎంకరేజ్ చేయగలవా నువ్వు? కెన్ యూ డూ దట్? ఇతరుల గురించి మాట్లాడడం ఈజీ. బాధ గుండా వెళ్తున్నావేమో, అది కరెక్ట్, అది నిజమే. కానీ బాధలలో కూడా వారు
వేరొని ఎంకరేజ్ దేవునిలో పడిపోతారేమో, మేము అవమాన స్థితిలో ఉన్నాము పడిపోతారేమో అనుకుంటారని కాదు. ఇగో ఈ పరిస్థితి జరిగాయి, దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు, దేవుడే మమ్మల్ని బయటికి తెచ్చాడు, మన దేవుడు నిజమైన దేవుడు, జీవం గల దేవుడు అని వారిని ఎంకరేజ్ చేసి ఆ దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి ఇచ్చిపెట్టారు వాళ్ళ జీవితంలో. కెన్ వి ఆల్ డూ దట్? మనము ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చెప్పుదామా, దేవా నా శ్రమని నేను చూడట్లేదు ప్రభా, నీ ఉద్దేశాన్ని నా జీవితంలో నెరవేర్చు. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకొని ఒక మాటని ప్రార్థన చేస్తాం. చెప్పండి, ఎన్ని శ్రమలు, ఇగో శ్రమలు కలుగుతాయి. దేవుని చిత్తంలో ఉన్న వారికి శ్రమలు బాధలు కలుగుతాయి. కానీ ఎవరన్నా మీకు చెప్పారు, ఇగో మీ రోజులు, నీ దుఃఖ దినము సమాప్తమైంది, నీకు మంచి రోజులు రాబోతున్నాయి, నీకు ఏ కష్టములు బాధ రావు, రండి మా దగ్గర ప్రార్థన చేసుకోండి అంటే వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. పోరాడేవానికి ఎప్పుడు శ్రమనే, ఎప్పుడు ఇది వాడు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉంటే మనం అలర్ట్ గా ఉండాలి. ఎప్పుడు ఎవడు కత్తి తిప్పుతాడో, ఎప్పుడు ఎవడు వీటని విసురుతాడో, ఎప్పుడు ఎవరు ఆయుధాలేమో తీసుకొని వస్తారో, వి షుడ్ బి రెడీ టు ఫైట్ దాట్. వి షుడ్ బి రెడీ. ఆర్ యు రెడీ మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్? నువ్వు సిద్ధమేనా? కష్టంలో దేవుణ్ణి, ఇగో నామాన్ని మొయ్యడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ మనసులో ప్రార్థన చేసుకో, దేవా నన్ను బలపరచు ప్రభా. ఇంత ఈజీగా మనం పాటలు పాడతాము, చెరసాల తలుపులు తెగిపోయాయి, పౌలు శీల గారు ప్రార్థన చేస్తే త్వరగా ఈజీగా తెగిపోలేదండి. వాళ్ళు కష్టంలో దేవుణ్ణి స్తుతించారు కాబట్టే తెగిపోయాయి. నీ జీవితంలో నువ్వు కష్టంలో బాధలలో దేవుణ్ణి స్తుతించగలిగితే నీ యొక్క చెరసాల తలుపులు కూడా దేవుడు బద్దలు కొడతాడు. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని స్తుతిస్తాం. 2 చేతులను ఎత్తండి అమ్మా. మీరు ఎక్కడున్నారో